మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి స్తుతి కలుగును గాక. అందరికి వందనాలు. అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఓకే, ఈరోజు డైలీ మన్నా ఆఫ్ విజ్డమ్లో భాగంగా సంఖ్యాకాండం 21 అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందుకు బ్రతికెను. దేవునికి వ్యతిరేకంగా సణికినందుకు దేవుని యొక్క ఉగ్రత రగులుకుంది. తాపకరకమైన సర్పములు ఆ అరణ్యంలో వారిని పైన దాడి చేయటం ప్రారంభించాయి. ఆ తాపకరమైన సర్పాల దాటికి వారందరూ తట్టుకోలేక మరణించడం ప్రారంభించారు. అప్పుడు దేవుడే ఒక ప్రతిమను తయారు చేయమని మోషేకి చెప్పిన సందర్భం ఇది. వారందరికీ నిరీక్షణాస్పదంగా స్వస్థత కలిగినట్లుగా, వారందరికీ స్వస్థతకు ఒక సూచనగా, గుర్తుగా ఇత్తడి సర్పాన్ని పైకి లేపినప్పుడు దాని వైపు నిదానించి చూచిన ప్రతి ఒక్కరూ బ్రతికారని రాయబడింది. ఇక్కడ మనం నిదానించి చూచుట అనే పదాన్ని మనం ధ్యానిద్దాం. అంతటి తాపంలో, అంతటి బాధలో, అంత భయంకరమైన అలజడుల మధ్య ఒక దాని వైపు నిదానించి చూడడం అనేది నిజానికి కష్టమే. కానీ ఇక్కడ రాయబడిన ప్రకారం నిదానించి చూసిన వారు మాత్రమే బ్రతికారంట. ఎవరైతే దానివైపు తమ దృష్టిని నిలపగలిగారో వారు బ్రతికారని రాయబడింది. ఓ క్రైస్తవుడిగా మనందరికీ కూడా కావలసిన అనుభవం ఇది. విషయాన్ని నిదానించి గమనించే వివేచన, ఓర్పు, సహనం మనకు కావాలి. నిదానించి చూడలేని తొందర మనలో ఉన్నట్లయితే సత్యాన్ని చేరుకోలేం, దేవుని మనం వెంబడించలేం, దేవుని యొక్క మర్మాన్ని మనం అర్థం చేసుకోలేం, ఏ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేం, ఏ దీవెనకు వారసులం కాలేం. ఈ రోజుల్లో సమాజానికి, సంఘానికి కూడా నిదానించి చూసే అనుభవం లేకుండా పోయింది. ఎవరికి సహనం, ఓర్పు లేని పరిస్థితి. ఒక్క 5 నిమిషాలు ఆగండి, నేను ఇస్తాను అని ఏ షాప్ ఓనర్ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే 5 నిమిషాలు ఆగాల్సి వస్తే వేరే షాప్ చూసుకుంటాం కదా మేము అనేటువంటి స్వభావంలో ఈ సమాజం ఉంది. ఏదైనా సరే నిమిషాల వ్యవధిలో తమ చేతిలోకి రావాలనుకుంటున్నారు. ఏమాత్రం ఆలస్యం అయినా కానీ, ఏమాత్రం డిలే అయినా కానీ విసుక్కుంటున్నారు, చిరాకు పడుతున్నారు. ఆ పనిని అర్ధాంతరంగా ఆపేసి మరో పనిని ప్రారంభిస్తున్నారు. ఇలా స్థిరత్వం లేకుండా ఉండాలనేది సాతాను ప్రణాళిక. మనిషి ఇలా తొందరపాటుతో జీవించాలి, దేన్ని నిదానించి వివేచించి చూడకుండా ఉండాలి, ప్రతిదాన్ని కూడా తొందరపాటుతో నిర్ణయం తీసుకోవాలనేది సాతాను యొక్క నిర్ణయం. సంఘంలో ఉన్న విశ్వాసులకు కూడా ఉపవాస ప్రార్థనలు చేద్దాం, మోకరిద్దాం, దేవుని సన్నిధిలో గోజాడదాం, వేడుకొందాం, మన సమయాన్ని దేవునికి వెచ్చిద్దాం. వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి రోజులో కొంత భాగం, 1 గంట సేపు అయినా వినియోగిద్దాం అని చెప్పే మాటలు నచ్చట్లేదు. కానీ ఏదో కొద్దిసేపు మందిరంలో గడిపేసి ఆశీర్వాదపు మాటలు వచ్చిన ప్రతిసారి ఆమేన్ ఆమేన్ అని చెప్పడం, 4 పాటలు పాడి కొద్దిసేపు వాక్యాన్ని కానుకిచ్చి వెళ్ళిపోవడం, ఇదే క్రైస్తవ జీవితం అనుకుంటున్నారు. ఇది చాలు, ఈ మాత్రం చేస్తే చాలు అనుకుంటున్నారు. ఈ రెడీమేడ్ లైఫ్కి అలవాటు పడి దేవుణ్ణి కూడా రెడీమేడ్గానే తయారవ్వమని ఆశిస్తున్నారు. ఆ మాత్రం ప్రార్థనకి దేవుడు అనేకమైన దీవెనలు కుమ్మరించాలని ఆశపడుతున్నారు. కార్యాలు జరగకపోతే సణుక్కుంటున్నారు. కానీ ఎవ్వరికి కూడా నిదానించి ఆలోచించగలిగిన ఓర్పు, సహనం ఉండటం లేదు. నిదానించి ప్రార్థన చేయగలిగిన సహనం ఎవరికి ఉండటం లేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో కూడా మనం చూస్తే యేసు ప్రభువు శిష్యులు అనేకులు ఆయన మరెన్నడూ వెంబడించకుండా మానేశారంట. ఆయన అన్న మాట ఏంటి? నా మాంసము తిని నా రక్తము త్రాగితే కానీ మీరు నిత్య జీవము గలవారు కాలేరు అని ఆయన చెప్తారు. ఇది కఠినమైన మాట. దీన్ని ఎవరు అంగీకరించగలరు అని తొందరగా వెళ్ళిపోయారే. కానీ మనం ఈయన ఎప్పటి నుంచో, ఎంతో కాలం నుంచి గమనిస్తున్నాం. చనిపోయిన వారిని సైతం లేపుతున్నాడు, పుట్టుగుడ్డి వారిని బాగు చేస్తున్నాడు, కుష్టి రోగులు సైతం క్షణాల్లో బాగైపోతున్నారు. ఈయన ఏది చెప్పినా మర్మయుక్తంగా చెప్తారు. చెప్పిన ప్రతి మాటకి చాలా లోతైన అర్థం ఉంటుంది. ఒక క్షణం మనం ఆగి ఓపిక పట్టి
ఏం చెప్తారో దానికి సరైన వివరణ మనకు దొరికిద్దామో అని ఆలోచించిన వారు కాదు, కాస్త సహనాన్ని చూపిన వారు కాదు. లేకపోతే ప్రజలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ 12 మంది చేసినట్లు ఆయన దగ్గరికి వచ్చి దీని అర్థం ఏంటని అడిగిన వారు కాదు. ఆ క్షణాన వారికి ఏం తోచిందో వారి భావోద్వేగాన్ని అనుసరిస్తూ ఇది మన వల్ల కాదని చెప్పి మరెన్నడూ ఆయన్ని వెంబడించకుండా మానారంట. ఇక్కడున్న ఈ శిష్యగణానికి కూడా నిదానించి చూసే స్వభావం లేదు, సత్యాన్ని కనుగొనే స్వభావం లేదు, ఓర్పు సహనం లేదు. అందును బట్టి జీవాధిపతిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి సత్యం బోధపడాలన్నా, మనకు న్యాయం దక్కాలన్నా, మనం ఇతరులకు న్యాయం చేయాలన్నా మనకు ఓర్పు సహనం, విషయాన్ని నిదానించి చూడగలిగిన అటువంటి వివేచన మనకు కావాలి, సహనం కావాలి. ఉదాహరణకు ఒక న్యాయాధిపతి ఉన్నాడు అనుకోండి, అతను ఒక పక్షపు వారి వాదన వినడానికే అతను ఓపిక సరిపోయిందనుకోండి, రెండో పక్షపు వాదన వినడానికి అతనికి ఓపిక లేక చికాకు పడ్డాడు అనుకోండి, అతను సరైన తీర్పు తీర్చగలడా? తీర్చలేడు. ఇరుపక్షాల వాదన వినలేని ఓపిక లేనివాడు, వినగల ఓపిక లేనివాడు న్యాయాధిపతిగా కూర్చోకూడదు. ఇరుపక్షాల వాదనని సమానంగా వినగలిగి వివేచించి ఆలోచించగలిగిన వాడే తీర్పు తీర్చగలుగుతాడు. అలాగే ఒక క్రైస్తవుడు శ్రమలకి, శోధనలకి, ఆందోళనలకి తట్టుకొని నిలబడి నిదానించి ఆయన వైపు చూడగలిగినప్పుడే ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు, వాగ్దానాలను స్వతంత్రించుకోగలుగుతారు. ఓర్పు సహనం లేకుండా నిదానించి ఆయన వైపు చూడకుండా మనం ఏదీ సాధించలేం. ఆయన లక్షణాలను కూడా మనం సాధించలేం. ఆయన దగ్గర నుంచి ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:11 కూడా మనం చూస్తాం, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి అని రాస్తుంటారు. వాగ్దానాలను స్వతంత్రించుకోవాలన్నా, మన జీవితం మార్చబడాలన్నా, మన జీవితంలో ఉన్న అంధకారం మార్చబడాలన్నా, ఒక కార్యం జరగాలన్నా, ఒక గడ్డు సమస్య తీరాలన్నా ఓర్పు సహనం, నిదానించి ఆయనలో కనిపెట్టే అనుభవం, వేచి ఉండే అనుభవం. ఆయన ఏదైనా సరిచేయాలనుకున్నప్పుడు అది ఎంత కఠినంగా అనిపించినా, అది ఎంత కఠినమైన మాటలా అనిపించినా దాన్ని తీసుకొని దాన్ని సరిచేసుకుని ఆ స్వభావాన్ని మార్చుకునే అనుభవం మనలో ఉండాలి. ఎందుకంటే తీయని మాటలు మనల్ని బాగు చేయవు, కఠినమైన మాటలే మనం సరిచేస్తాయి. మనల్ని హెచ్చరిస్తూ మన పైన కోపంగా కనిపించే కటువైన మాటలనే మనల్ని ఒక రూపానికి తీసుకొస్తాయి, మనల్ని సరిచేస్తాయి, మనల్ని బాగు చేస్తాయి. చూడండి, మన ఆరోగ్యాన్ని పాడు చేసే కూల్ డ్రింక్ చాలా తీయగా ఉంటుంది, అదే మన ఆరోగ్యాన్ని బాగు చేసే ఔషధం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. కాబట్టి తీయని మాటలకి, సరసోక్తులకి, కట్టుకథలకి దురద చెవులు గలవారిగా ఉండకుండా మనల్ని కఠినంగా, మనల్ని ప్రేమించి మన మీద కోప్పడి మనల్ని సరిచేసే దైవజనుల మాటలను కూడా మనం విందాం. వాక్యం ఏ విధంగా వచ్చినా సరే దానిని నిదానించి చూడగలిగి దానిని ఓర్పుతో సహనంతో స్వీకరించే మనసు మనకు దేవుడు దయచేయునుగాక. అలజడులతో కూడుకున్న ఈ లోకపు అలల వైపు చూసిన పేతురు వలె కాకుండా ఆయన వైపే చూస్తూ గురి చేరేంత వరకు ఆయన ముఖాన్ని నిదానంగా చూసేవారిగా మనం ఉందుముగాక. ఏకీభవించిన వారందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామండి. సర్వాధికారి, సర్వసృష్టికర్త, నిత్యుడవగు తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, నాయన ఈరోజు మన్నాలో చాలా శ్రేష్టమైన మాటలు మాకు తెలియజేశారు ప్రభా. ఈ తొందర ప్రపంచంలో, ఈ పరుగులు తీసే ప్రపంచంలో ప్రతిదీ బటన్ నొక్కితే సరిపోవాలి, జరిగిపోవాలి అనుకునే ప్రపంచంలో నా తండ్రి, మనిషి యొక్క సహనం, మనిషి యొక్క ఓర్పు నిమిషాల వ్యవధిలోకి మారిపోయింది. ఈ రెడీమేడ్ ప్రపంచంలో నీ యందు మేము నిలకడగా ఉండలేకపోతున్నాము తండ్రి, స్థిరబుద్ధి గలవారిగా ఉండలేకపోతున్నాము తండ్రి. దేనిని నిదానించి కనుగొనలేని అస్థిరత, తొందరపాటు మాకు కలుగుతోంది ప్రభా. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇక నుండి నీ సిలువ వైపు, నీ ముఖము వైపు, నీ ముఖ దర్శనం వైపు నిదానించి చూచేవారికి మాకు సహాయం చేయండి ప్రభా. అప్పటికప్పుడు సనిగి వెనుదిరిగి వెళ్ళిపోయిన శిష్యుల్లాగా కాకుండా
నాయన మిగిలి ఉన్న ఆ 12 మంది శిష్యుల్లాగా మమ్మల్ని చేయండి తండ్రి. నిత్య జీవపు మాటలు గలవాడివి నీవే గనుక నా తండ్రి, మా అందరికి కూడా ఆ సహనాన్ని, ఓర్పును దయచేసి ఈ సియోను యాత్రను విజయవంతంగా పూర్తి చేయనట్లుగా మీ కృపను మాకు దయచేయమని, ఈ రోజంతటిలోనూ నీ శక్తిని, నీ క్షేమాన్ని, నీ దేవదూతల కాపుదలను మా ప్రయాణాలలో, మా పనిపాటల్లో మీరు దయచేసి నీ గణనామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.